నమస్కారం. అక్టోబర్ 14న 1956వ సంవత్సరం నాగపూర్ దీక్ష భూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న 22 ప్రతిజ్ఞల గురించి తెలుసుకుందాం. ఎవరైనా సరే హిందూ మతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించాలంటే ఈ 22 ప్రతిజ్ఞలు చేయాల్సి ఉంటుంది. ఈ 22 ప్రతిజ్ఞలు అక్కడ నాగపూర్లోని దీక్ష భూమిలో ఒక ఫలకం మీద చెక్కి ఉన్నాయి. వాటిని వరుసగా నేను మీకు వినిపిస్తున్నాను. 1. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, వాళ్లను పూజించను. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, వాళ్లను పూజించను. 2. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవుళ్ళు అని అనను, వారిని పూజించను. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవుళ్ళు అని అనను, వారిని పూజించను. 3. నేను గౌరీ, గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించను. నేను గౌరీ, గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించను. 4. నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు. నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు. 5. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అనడం తప్పు. అది ద్వేషపూరితం. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అనడం తప్పు. అది ద్వేషపూరితం. 6. నేను శ్రాద్ధ కర్మలు కానీ పిండ ప్రదానం కానీ చేయను. నేను శ్రాద్ధ కర్మలు కానీ పిండ ప్రదానం కానీ చేయను. 7. నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను. నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను. 8. నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను. నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను. 9. నేను మానవులంతా సమానులని నమ్ముతాను. నేను మానవులంతా సమానులని నమ్ముతాను. 10. నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను. నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను. 11. నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను. నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను. 12. నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను. నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను. 13. నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను. నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను. 14. నేను దొంగతనం చేయను. నేను దొంగతనం చేయను. 15. నేను అబద్ధాలు చెప్పను. నేను అబద్ధాలు చెప్పను. 16. నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను. నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను. 17. నేను మద్యం సేవించను. నేను మద్యం సేవించను. 18. నేను జ్ఞానం, నీతి, దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను. నేను జ్ఞానం, నీతి, దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను. 19. మనుషులను సమానంగా చూడని నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను. మనుషులను సమానంగా చూడని నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను. 20. నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను. నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను. 21. నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను. నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను. 22.
నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను. నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను. ఇవి 22 ప్రతిజ్ఞలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 సంవత్సరం అక్టోబర్ 14న నాగపూర్లోని దీక్షా భూమిలో తీసుకున్న ప్రతిజ్ఞలు. సెలవు.